జై శ్రీరామ్ అండి. కేవలం 16 లక్షలకి 29 యానిమల్స్ కలిగిన డైరీ ఫామ్‌ని అయితే సిద్దిపేట జిల్లా నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. పూర్తి వీడియో చూసే ముందు రైతు మిత్రుడు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అది మర్చిపోకండి. అదేవిధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి. ప్రజెంట్ మీరు చూస్తున్న డైరీ ఫామ్లో వచ్చేసి మొత్తం మనకు 16 గేదెలు, 2 ఆవులు, 10 దూడలు, ఒక బుల్లుతోనైతే అవైలబుల్ ఉందండి సేల్ పర్పస్లో. వీటిలో వచ్చేసి మనకు ప్రెగ్నెంట్వి ఉన్నవి, పాలిచ్చేటివి ఉన్నవి, ఆల్రెడీ డెలివరీకి రెడీగా ఉండేటివి కూడా మనకు రెడీగా ఉన్నాయని చెప్పి రైతు మనకు చెప్పడం జరిగింది. రైతు మాటల్లో పూర్తి వీడియో చూడడానికి ప్రయత్నిద్దాం. 1కి 2 సార్లు చూడండి ఎవరైతే ఇంట్రెస్ట్గా తీసుకోవాలనుకుంటున్నారో. మరొకసారి చెప్తున్నాను, ఇది మనకు సిద్దిపేట జిల్లాలో అయితే అవైలబుల్ ఉందండి. వాళ్ళ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా కాల్ చేస్తే మాట్లాడుకోవచ్చు మీరే. జై శ్రీరామ్ అన్న, ఒకసారి మీ బఫెలోస్ గురించి పూర్తి వివరాలు అయితే చెప్పండి. వచ్చేసి 6 12 లీటర్లు ఇస్తుంది. ఇది 3 లీటర్లు ఇస్తుంది తొలుసు రీత. ఇది ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చేసి 4 లీటర్లు ఇస్తుంది. లాత సుడి మీద ఉంది. ఇది పాలైతే ఇస్తలేదు. ఇంకొక 15-20 రోజుల లోపల ఇననికి రెడీ ఉంది. ఇది వచ్చేసి జాఫ్రా, ఒకటే పూట ఇస్తుంది. 6 లీటర్లు ఇస్తుంది. 4 నెలల సూడు ఉంది. ఇది వచ్చేసి ఇంకో నెల 15 రోజుల్లో ఈ నైనికి రెడీ ఉంది. ఇది 2వ ఈత. ఇది వచ్చేసి 3 లీటర్లు ఇస్తుంది. అండ్ 4 నెలల సూడు ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు 3.5-4 అట్లా పూటకి 3.5-4 ఇస్తుంది. ఇది 4 నెలల సూడి ఉంది. ఇది కూడా సేమ్, ఈ 3 బర్రెలు సేమ్. ఇది వచ్చేసి 3.5-4 లీటర్లు ఇస్తుంది. 4 నెలల సూడు ఉంది. ఇదైతే ఇంకో నెల 2 నెలల లోపల ఇననికి రెడీ ఉంది. ఇది 3.5, ఇది 4 లీటర్ల పాలిస్తుంది. ఏమైతే సూడి లేదు. ఇది వచ్చేసి 3 లీటర్ల పాలిస్తుంది. సూడైతే లేదు. ఈ బర్రె వచ్చేసి ఇప్పుడు 4 నెలల సూడితోడు ఉన్నది. ప్లస్ పూటకి 3.5 పావు కమ్మి 4 లీటర్లు పాలిస్తుంది. ఆ బర్రెకి ఈ బర్రెకి ఒక 10 రోజుల తేడా ఉంటుంది. ఇది కూడా 4 నెలల సూడి. కిట్నా చార్, ఇది కూడా సేమ్ అంతే, 3.5-4 లీటర్లు ఇస్తుంది. ఇది 8 నెలల సూడుతోడు ఉంది. కడుపు అయితే మంచిగా చేసింది. ఆల్రెడీ పొదుగు స్టార్ట్ చేసింది. ఇది ఇప్పుడైతే 3.5-4 లీటర్లు ఇస్తుంది. ఇది సూడి లేదు. 3 లీటర్లు ఇస్తుంది. ఇది కూడా 8 నెలల సూడు ఉంది. ఇంకొక నెల 15 రోజులలో ఇది కూడా ఈనుతుంది డెలివరీకి. 5 నెలల సూడుతోటి ఉంది. పూటకి 3 లీటర్లు అయితే ఇప్పుడు పాలిస్తుంది. ఈ ఆవు వచ్చేసి పూటకి 6 లీటర్లు ఇస్తుంది. ఇది కూడా పూటకి 4 లీటర్లు ఇస్తుంది. సూడుతోటి ఉంది. ఇది 3 లీటర్ రీసెంట్లీ అయింది. 3 లీటర్లు ఇస్తుంది. లోకల్ బర్రె ఇది. ఆవు వచ్చేసి ఇప్పుడు 6 లీటర్లు ఇస్తుంది పూటకి. ఆవు వచ్చేసి 6 లీటర్ల పాలిస్తుంది. ఈ పెయ్యి వచ్చేసి కట్టింది. 3-4 నెలలు పాలిస్తుంది. 3 నెలల నుంచి 4 నెలల సూడిది ఇది. అది వచ్చేసి పోతు. ఇది వచ్చేసి ఇంకో ఇప్పుడు కట్టడానికి రెడీ ఉంది. ఇది ఇప్పుడే హీట్కి వచ్చిందట. ఇది ఇవి బర్రెల యొక్క దుడ్డులు అన్నట్టు. ఇది ఆవు యొక్క దూడ. ఇదొక బర్రె యొక్క దూడ. ఇది కూడా ఇవి వచ్చేసి అయితే ఆ బర్రె యొక్క దుడ్డలు. 1 2 3 4 5 6 7 8 9. ఇది అది ఆవుది. 9 10 11. ఒక్కొక్కటి వండుకున్నది 12. ఇది వచ్చేసి 4 నెలల సూడు అని చెప్పిండు. 4 నెలల సూడు అయిందంట. ఇది ఇప్పుడు కట్టకానికి రెడీ ఉంది. ఇది వచ్చేసి అయితే పోతు. ఇది 3 లీటర్ల పాలిస్తుంది. సూడైంది. ఇది ఇప్పుడైతే మంచిగా దానా పెడితే 4 లీటర్లు ఇస్తుంది. అన్న ఇది 8 నెలల సూడి.
పొదుగు వేస్తుంది ఆల్రెడీ, పొదుగు స్టార్ట్ చేసింది. ఇది జాఫ్రా. ఇప్పుడు పూటకు 6 లీటర్లు ఇస్తుంది, ఒకటే పూట ఇస్తుంది, 6 లీటర్లు ఇస్తుంది. 4 నెలల సూడి వేసింది. ఇది ఇంకో నెల లోపటి ఇంతది, 20 నుంచి 25 లోపటి ఇది ఇంతది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ దాకా రావాలనుకుంటే ఇప్పుడు మన పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి.